నమస్తే. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్‌లో 3,24,000 కోట్ల రూపాయలని ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో బీసీల కోసం కేటాయించింది కేవలం 12,500 కోట్ల రూపాయలు మాత్రమే. సో, దీని పట్ల బీసీ సంఘాల నాయకులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. సో, ఈ అంశంతో పాటు ఫీజు రియంబర్స్‌మెంట్‌లు విషయంలో చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాల చదివేటువంటి పిల్లలంతా కూడా అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైన ఒక ప్రకటన కూడా లేదు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు. కొన్ని బీసీ సంఘాలంతా కూడా ఢిల్లీకి పయనమవుతూ ఉన్నాయి. ఒక పక్కన జనగణనలో కులగణనకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత లేదని. సో, ఈ మూడు అంశాల పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్ కృష్ణయ్య గారు, సో ఎంపీ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ముందుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకు సంబంధించినటువంటి వాటా గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? కేవలం 12,500 కోట్ల రూపాయలతో బీసీల రాష్ట్ర ప్రభుత్వము అడుగున బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు అంటే కోర్టు కేసులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, న్యాయపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బడ్జెట్ కేటాయించడానికి ఏం ప్రాబ్లం ఉంది? నాకు ముఖ్యమంత్రి గారికి 3,24,000 కోట్లలో 12,500 అంటే 4% కూడా కాదు, 3.75 లేదా 3.8 పెట్టుకో. అంత తక్కువ బడ్జెట్ కేటాయించడము బీసీలకు 56% ఉన్న బీసీలకు 3.8 అనడము బీసీలను అవమానపరచడం. ఇది ఈ బడ్జెట్లో ఎలాంటి కొత్త స్కీములు లేవు, కొత్త పథకాలు లేవు, కొనసాగుతున్న పథకాలను ఇంప్రూవ్మెంట్ కూడా ఏం లేవు. కేవలం యథాస్థితి జీతాలు, డైట్ ఛార్జీలు, హాస్టల్ పిల్లలు, తిండి ఖర్చులు తప్ప ఇంకేం లేవు. ఫీజులకు కేటాయించిన బడ్జెట్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఇది 3 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి 10,000. ఈ సంవత్సరం కలుపుకుంటే 12,000 కోట్లు ఉంటాయి. వీళ్ళు కేటాయించింది 4,000 కోట్లు. పోయినసారి కూడా నా 3,500 కోట్లు కేటాయించి 300 కూడా ఇవ్వలేదు. ఈసారి 4,000 కోట్లు ఇస్తానని గ్యారంటీ కూడా లేదు. ఇట్లా అడుగడుగున పేద కులాలు చదువుకోవద్దని, పేద కులాలు అభివృద్ధి చెందొద్దనే కుట్ర దీని వెంట దాగి ఉన్నది. అగ్రకుల ప్రభుత్వాలు ఇవి, రెడ్డి రాజ్యం ఇది. రెడ్డి రాజ్యంలో బీసీలను అణచేయాలి, వీళ్ళు కులవృత్తులకే పరిమితం కాలే, చదువుకొని అభివృద్ధి చెందుతున్నారు, వీళ్ళని అభివృద్ధి చేయకుండా అడ్డు తగలాలనే కుట్ర దీని వెనుక ఉన్న నిజరూపం. అది సో ఎందుకు సార్ అంటే అన్నీ కూడా అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా కూడా సో బీసీలకు ఇంత వాటా అంటే 10,000 కోట్ల 5,000 కోట్లు అని చెప్తున్నప్పటికీ ఎందుకు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ను ఖర్చు పెట్టలేకపోతే? అంటే ఇష్టం లేక, వాళ్ళకు మనస్ఫూర్తిగా ఈ కులాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే కుట్రదాయింది. ఒకటి మేము గుర్తు చేస్తా, మన ప్రభుత్వ ఆఫీసులు నిన్న మొన్న కొత్తగా తయారైన కలెక్టరేట్లకు బిల్డింగ్లు ఉన్నాయి, హాస్పిటల్కు బిల్డింగ్లు ఉన్నాయి, ఇంకా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కు ఉంది, స్కూళ్ళకు ఉన్నాయి. బిల్డింగులు లేని ఏమున్నాయి అంటే ఒక్క బిల్డింగ్ లేని హాస్టళ్ళు, గురుకులాలు ఉన్నాయి. 325 బీసీ కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి, ఒక్కదానికి కూడా బిల్డింగ్ లేదు. ఏంటి మీనింగ్? ఏంటిది అది? 20 ఏళ్ళు అయింది హాస్టళ్ళు స్టార్ట్ అయ్యి, 60 ఏళ్ళ నుంచి కూడా స్కూల్ హాస్టళ్ళు ఉన్నాయి. ఒక్కదానికి కూడా లేకపోవడంలో మీ ఉద్దేశం ఏమిటిది? అరే, వాకింగ్ ట్రాకులు కలుస్తున్నారు నడవడానికి, వర్షం పడుతుందంటే నడవడానికి జూబ్లీస్, కొండాపూర్, బంజారాహిల్స్లో వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి దొరలకు. కింద పాలరాతి అవి ఉన్నాయి, గ్రనేట్లు ఉన్నాయి. ఇప్పుడు కాలువనికి ఫ్లైఓవర్లు 1,000 కోట్లు పెట్టి కట్టిరు. ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు అన్నీ ఉన్నాయి. బీసీలకు చదువుకునే పిల్లలు, రేపు భవిష్యత్తు ఉన్న పిల్లలు, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, గొప్ప శాస్త్రవేత్తలు కావాల్సిన పిల్లలకు 5 మంది ఉండవలసిన రూమ్లో 30 నుంచి 40 మంది ఉన్నారు. ఇదే నా రీతి. వీళ్ళ వికసిత్ భారత్ ఎట్లయితుంది, వాళ్ళ విజ్ఞానం ఎట్లా డెవలప్ అవుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడే కానీ పిల్లలకు మంచి వసతి, మంచి సౌకర్యాలు కల్పిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారు. నేను చదివినప్పుడు మంచి వసతి, హాస్టళ్ళల్లో బిల్డింగ్ రూమ్లలో మంచాలు, దోమతెరలు వేసుకొని నేను చదివిన. డిగ్రీలో ర్యాంక్ వచ్చింది, యూనివర్సిటీ ఫస్ట్, ఎల్ఎల్బి యూనివర్సిటీ ఫస్ట్, ఎల్ఎల్ఎం యూనివర్సిటీ ఫస్ట్, అన్ని గోల్డ్ మెడల్ వచ్చినాయి. చదువుకుంటాం మంచిగా, దోమతెర వేసుకొని మంచిగా మంచం మీద 50 మంది అయితే వేయడము పెట్టని కింద
ప్లేస్ లేదు. అవును. చదవనీకి ఎట్లా చదువుతారు వాళ్ళు? వాళ్ళ జ్ఞానం ఎట్లా వికసిస్తుంది? వాళ్ళు ఎట్లా ఫస్ట్ వస్తారు? ఫస్ట్ కాదు, పాస్ కూడా కాదు. అవును. నేనే ఎగ్జాంపుల్. నేను మంచిగా నాకు ఆ రోజుల్లో కొట్లాడి రూమ్కు 4గురినే పెట్టించినాం, మంచాలు వేయించినాం, దోమతెరలు వేయించినాం, చదువుకున్నాం, ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, బ్యాంక్ ఆఫీసర్లు వచ్చినాయి. ఏది పెడితే అది నాలెడ్జ్ పెరుగుతుంది. నువ్వు 50 మందిని పెడితే ఎట్లా నాలెడ్జ్ పెరుగుతుంది? పిల్లలు ఎట్లా చదువుతారు? ఇది ప్రభుత్వం యొక్క కుట్ర. ఈ కులాలు చదువుకోవద్దు, అభివృద్ధి చెందొద్దు అనే కుట్ర. వాళ్ళు ఎన్ని కుట్రలు చేస్తే అయిపోయింది, వాళ్ళ చెల్లకే దాటిపోయింది. ఓకే, అది నేను 50 ఏళ్ళ కింద పోరాడుతున్నాను. 50 ఏళ్ళ నుంచి హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు కావాలి, ఫీజులు కావాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలని పెట్టా. ఈరోజు దాని ప్రభావం మనకు అన్నమాట కనిపిస్తుంది. డెవలప్ అయ్యారు బీసీలు. ఇప్పుడు అరికొడతామంటే బీసీలు తిరగబడతారు. అప్పుడు నేను ఒక్కని కొట్లాడినా. ఇప్పుడు అనేక బీసీ సంఘాలు వచ్చినాయి, అనేక మంది నాయకులు వచ్చిండ్రు, ప్రజలే అయ్యిండ్రు ఎక్కడికక్కడ. బంద్ జరిపినప్పుడు చూడలేదా? పల్లెటూరులో కూడా బంద్ జరిపారు. అయినా బుద్ధి లేకుంటే ఇంకా దొక్కాలని చూస్తున్నారు. అంటే ఆధిపత్య కులాలది ఆలోచన అట్టే ఉంటుంది. సో ఓడిపోయినాక కూడా ఇంకా విద్యా విధానంలో సమూలమైనటువంటి ప్రక్షాళన తీసుకురావాలి, అనేక రకాలైనటువంటి గురుకులాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టాలి. సో మొత్తానికి ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలన్నటువంటి ఒక ఆకాంక్షతోంటే నేను విద్యా కమిషన్ వేయడం జరిగింది అని చెప్పేసి ఒక పక్కన రేవంత్ రెడ్డి చెప్తాడు. విద్యా కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆకునూరు మురళి విద్య కోసం 18% బడ్జెట్ కేటాయించాలని చెప్పిండు. కానీ 8.2% రేవంత్ రెడ్డి కేటాయించడం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనం? ఆకునూతి మురళి ఎవరైతే ఉండో ఆయన వర్తి పర్సన్, స్టాండర్డ్ మనిషి, కమిట్మెంట్ ఉన్నాడు, జాతి పట్ల, బలహీన వర్గాల పట్ల అంకితభావం ఉన్నటువంటి ఆఫీసర్ ఆయన. కాకపోతే ప్రభుత్వము ఈ కమిషన్ సిఫార్సులు ఎందుకు అమలు చేస్తుంది? కమిషను ఈ గురుకులాలను చేయొద్దు అన్నది. ఎందుకన్నది? పెట్టొద్దని ఎందుకన్నది? గురుకులాలకు సొంత భవనాలు లేవు, ఈ జిల్లా పరిషత్ స్కూళ్ళ కంటే అధ్వానమైనవి, కాబట్టి పెట్టొద్దు అన్నాం. అంతేగాని గురుకులాలు పెట్టకపోవడం అనేది పాలసీ కాదు. నువ్వు బిల్డింగ్లు కట్టి మంచి సౌకర్యాలు కల్పిస్తే పెట్టవచ్చు అని అర్థం. అది దాని ఉద్దేశం. ఇంకా కొన్ని సిఫార్సులు మంచిగా ఉన్నాయి, కొన్ని సిఫార్సులు బాగలేవు. అది ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి కొంత ఉంటుంది. వ్యక్తిగతంగా మురళి అంటే మాకు అందరికి గౌరవం, కానీ ఆయన సిఫార్సుల్లో ప్రభుత్వ ఒత్తిడి ఉంది, ప్రభుత్వం యొక్క దోహదం ఉన్నది. ఆయన కూడా ప్రత్యేకంగా చెప్పింది సార్, దీనికి విద్యా వ్యవస్థను మార్చాలంటే 18% బడ్జెట్ కావాలనే చెప్పింది. మంచి పాయింట్. కానీ ఈయన పెట్టింది 8%. మరి అట్లాంటప్పుడు ఈ కమిషన్ ఎందుకు, దానికి చైర్మన్ ఎందుకు, ఇన్ని రోజుల పాటు ఇదంతా కూడా ఎంక్వైరీలు ఇదంతా కూడా తిరగడం ఎందుకు అనేది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. అది షోపుట వేసుడు సీఎం అంతే. ఆకురాతి మాదే మన మురళి, ఎవరు ఆకునూరు మురళి మీద మంచి ఒపీనియన్ ఉంది సమాజం పట్ల. సమాజంలో ఆయన అంటే గౌరవము, కమిటెడ్ ఆఫీసర్ అని పేరు ఉంది. ఆయన పేరును వాడుకొని ఈయన అభిప్రాయాలు ప్రజల మీద రుద్దనికే. మరి ఆయన 18% బడ్జెట్ ఇవ్వమన్నారు, ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, ఇంటిగ్రేటెడ్ పెట్టు, మంచిదే. నువ్వు బడ్జెట్ ఉన్న స్కూళ్ళకే బిల్డింగులు లేవు, గురుకులాలకు బిల్డింగ్ లేవు, హాస్టళ్ళకి బిల్డింగ్ లేవు, ఇంటిగ్రేటెడ్ 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తావు? ఇప్పుడు బీసీ హాస్టల్ కట్టాలంటే 10 కోట్లు కడితే బ్రహ్మాండమైన బిల్డింగ్. ఈ ఇంజనీరింగ్ హాస్టల్ చూస్తే క్యాంపస్లో సూపర్. అట్లాంటి ఒక 4 బిల్డింగ్లు కట్టి ఇక్కడ పిల్లలు బీసీ హాస్టల్లో బాచిపల్లిలో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు. ఆయనకు నెలకు 40 లక్షల రూపాయల జీతము, ఏదో పెద్ద అమెరికా కంపెనీ వచ్చింది. అంత మెరిటోరియస్ పిల్లలు బీసీ హాస్టల్లో ఉన్నారు. వాళ్ళ జ్ఞాన వికాసాన్ని కలగకుండా మేము కొట్లాడి డైట్ ఛార్జీలు పెంచుకున్నాం, హాస్టల్ పెంచుకున్నాం, సీట్లు పెంచుకున్నాం, కానీ బిల్డింగ్లు కట్టలేదు. బడ్జెట్లో బిల్డింగ్లకు 100 కోట్లు కేటాయించాడు. సిగ్గుందా వీళ్ళకు? 100 కోట్ల, ఒక 5,000 కోట్లు, 10,000. నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళకు 1,00,000 కోట్లు పెడతావు, దీనికి 100 కోట్లు పెడతావు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగ్లకు పైసలు ఉంటాయి, బీచ్ హాస్టల్ గట్ట నీకు ఉండదా? ఇది దుర్మార్గం కాదా? అన్యాయం కాదా? బీసీల చెవులో పువ్వు పెడుతున్నావు. ఎవరికి పెడతావు? పెట్టు, చూస్తాం ఎన్ని రోజులు పెడతావు. సో ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నారు స్కాలర్షిప్లకి. అంటే పిల్లలు ఈరోజు కొంత చదువుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరైనా కానీ ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి గురుకులాల్లో కావచ్చు, ఈ పాఠశాలలో చదువుకుంటారు చాలామంది చెప్తూ ఉంటారు. సో గురుకులాల్లో, హాస్టల్లో, ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేటు కాలేజీలలో, గవర్నమెంట్ సంబంధించినటువంటి కాలేజీలలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా రావాల్సినటువంటి స్కాలర్షిప్ల విషయంలో కానీ, మరో పక్కన ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి
ఈ స్కాలర్షిప్ని ఎందుకు విడుదల చేయలేకపోతుంది? వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఉద్- బాకీలు ఉన్నాయి. దీని మీద స్పష్టత క్లియర్గా ఓ అనామకుడికి కూడా అర్థమవుతుంది. బడ్జెట్ లేదనడం సాకు మాత్రమే. బడ్జెట్ లేకపోతే జీతాలు ఎట్లా ఇస్తున్నావు? ఇప్పుడు 2,80,000 కోట్ల అప్పు తెచ్చినావు. ఇప్పుడు మన ధనిక రాష్ట్రంలో నెలకు 20,000 కోట్ల ఆదాయం ఉంది. నెలకు 200 కోట్లు ఇచ్చినా ఇప్పటికల్లా డ్యూస్ అన్నీ అయిపోతుండే. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రెండోది అప్పు తెస్తున్నావు. అన్నిటికీ అప్పు దొరుకుతుంది. విద్యార్థుల పేరు మీద కూడా అప్పు చేయి. నువ్వు ఇంట్లోకెళ్ళి కడతావా? మీ ఇంట్లోకెళ్ళి కడతారా? మీరు దోసుకుంటే దానంతా. కాబట్టి ఉద్దేశపూర్వకంగా పొమ్మనకుట పొగబెట్టినట్టు ఈ కులాలు చదువుకుంటే ఊరలేకపోతుంది. అది దీని కుట్ర. గతంలో బీసీల కోసం కార్పొరేషన్ రుణాలు ఇచ్చేటువంటి ఒక సంస్కృతి ఉండేది. దానివల్ల కొంత ఏదో చిన్న చిన్న వ్యాపారాల్లో లేకపోతే ఇంకేమైనా పెట్టుకునేటువంటి అవకాశం ఉండేది. సో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దర్దాపుగా ఈ 2.5 ఏళ్ల కాలం నుంచి ఒక రుణాన్ని కూడా బీసీలకు ఇచ్చినటువంటి లేదు. ఇప్పుడు మళ్ళీ 6,000 కోట్ల రూపాయలని రాజీవ్ యువ వికాసం కోసం పెడుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం ద్వారా బీసీలకు ఏమైనా కొంత నిరుద్యోగులకి కొంత ఏమైనా ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది? కేవలం ఇది అంకెల గాయడ్ మాత్రమే అని చెప్పేసి అనుకోవచ్చా? నేనేమనుకుంటున్నానంటే రాజీవ్ వికాసము బీసీ కార్పొరేషన్ పోయినసారి కూడా పెట్టారు. అవును, బడ్జెట్ ఇవ్వలే. ఈసారి 6,000 కోట్లు పెట్టింది మంచిగానే ఉంది. కానీ బడ్జెట్ రిలీజ్ చేస్తారు ఆయన, మళ్ళీ చేతిస్తారు. రెండవది బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 15 కార్పొరేషన్లు ఉన్నాయి. రజక, నాయ బ్రహ్మణ, ముదిరాజ్, మున్నూరు కాపు, గొల్ల కుర్మ, ఇంకా చిన్న చిన్నవి పూసల, వాల్మీకి, బోయ. ఈ ఫెడరేషన్లు కార్పొరేషన్లకు బడ్జెట్ పెట్టలే, ఓన్లీ బోర్డు ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వము బీసీ కార్పొరేషన్లను జిల్లాలు ఎత్తేసి ఉండు. పోయిన ప్రభుత్వం ఎత్తేసింది, ఇది అమలు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే బీసీ కార్పొరేషన్ పునరుద్ధరించాలి. కార్పొరేషన్ కేవలం నిరంతర ప్రక్రియగా ఒక రాజీవ్ కింద ఇస్తున్నాం, ఓకే. నిరంతరం గతంలో ఎట్లయితే లోన్లు ఇచ్చారు 12 నెలలు, ఎప్పుడు అప్లై చేస్తే అప్పుడు వెరిఫై చేయడం, ఇవ్వడం, ఆ ప్రక్రియ చేపట్టాలి. 33 జిల్లాలలో బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తద్వారా నిరంతరం రుణాలు ఇచ్చే ప్రక్రియ కూడా పునరుద్ధరించాలి. అప్పుడే ఈ కులాల అభివృద్ధికి ఏమన్నా సహితున్నది. ఓకే. రెండవది మెయిన్గా కాలేజ్ హాస్టళ్ళు, గురుకులాలకు సొంత భవనాలు కట్టే వరకు వదిలిపెట్టేది లేదు. రెండవది ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి విడిచిపెట్టని నేను రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ముఖ్యమంత్రి చేసింది అన్ని కులాలు, రెడ్డిలో చేయలేదు. ఈరోజు రెడ్లకే నువ్వు చేస్తుంటే అర్థం ఏమిటిది? ఇన్ఫర్మేషన్ కమిషనర్ 5 పోస్టులు ఇచ్చాడు, ఒక్కటి కూడా బీసీకి ఇవ్వాలి. రాజ్యసభ వచ్చినాయి, ఒక్కటి కూడా బీసీకి ఇవ్వాలి. మంత్రివర్గంలో సగం రావాలి, 2కి 3కి ఇచ్చాడు. ఇట్లా అడుగున్నాయి ఈ కులాలు. చివరకు బడ్జెట్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశాడు. చదువుకుంటే కూడా ఎవరు లేకపోతుందంటే అర్థం ఏంటిది? ఫీజుల బకాయిలు 10,000 కోట్లకు పేరుకుపోయినాయి. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తాం? కాబట్టి బకాయిలు మీకు ఇష్టం లేకనే ఉద్దేశపూర్వకంగానే తొక్కి పెడతారు. సో బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు దీనికి కొంత అంటే ఈ సమాధానం సరిగ్గా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. సో ముఖ్యంగా ఇటీవల కేంద్రం తీసుకొచ్చినటువంటి జనగణన అంటూ ఏదైతే తీసుకురావడం జరుగుతూ ఉన్నదో, ఈ జనగణనలో బీసీల సంఖ్య కోసం ప్రత్యేకంగా ఒక కాలం లేదు. ఇదంతా కూడా బీసీలను మళ్ళీ వాళ్ళ అంకెను దాచిపెట్టడానికి ఈ రకమైనటువంటి ఒక కుట్ర జరుగుతుందంటూ బీసీ సంఘాలు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈ పర్యటన ఎట్లా అర్థం చేసి? నేను బీజేపీ ఎంపీ అనే ఉన్నా, కానీ ఎవరి కోసం కొట్లాడుతున్నా? బీసీల కోసం కొట్లాడుతున్నా. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా. రెండోది బీజేపీ బీసీ వ్యతిరేకి కాదు, అందరికీ సవాల్ ఇస్తున్నా నేను. ఈ జనాభా లెక్కలు క్లియర్గా చెప్తా. బీసీని ప్రధానమంత్రి చేయాలని కోరుకున్నాం. ఏ పార్టీ అయినా బీసీని ప్రధానమంత్రిని చేసిందో చేయలేదు. జాతీయ బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధత కావాలని కొట్లాడినాం. ఎన్నిసార్లు కొట్లానే కాదు, నేను కొట్లాడందే బీజేపీ ప్రభుత్వం మోడీ రాందేడు చేశారు. ఏబీసీడీ వర్గీకరణ చేయాలని అడిగినాం, మోడీ రాందేడు అయ్యింది. కేంద్రంలో 27 మంది మంత్రులను బీసీలను చేశాడు. రెండవది మొదటిసారి కులగణన కావాలని నేను సుప్రీంకోర్టులో కేసు వేసిన, ధర్నాలు చేసిన, ర్యాలీలు చేసిన, అన్నీ చేసినాం. ఓకే ఒప్పుకున్నారు. ఎవరు ఒప్పుకున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలే.
ఇన్నేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోదు. మోడీని పోయి నేను కలిసినాక వెంటనే నేను చెప్పని అడివే హోమ్ మినిస్టర్ ఫోన్లో కలిపి పోయి కలవని చెప్పిండు. పోయి కలిసిన ఇచ్చేద్దాం చేద్దాం అన్నాడు. రెండవది వీళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కొత్త ఏంటిదంటే ఇప్పుడు వచ్చేది ఇండ్ల లెక్క నాటు కులాలది కాదు, కులాల లెక్క రెండవ దశలో వస్తుంది. దీనికి డౌట్స్ వచ్చినాయి, రావడం సహజమే. వాటికి నేను క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నా. ఇప్పుడు జరిగేది కులాల ఇండ్ల లెక్క, కులాల వారి లెక్క వచ్చేటోళ్ళకల్లా సపరేట్ కాలం వస్తుంది. ఇది ఎందుకంటే మోడీ చెప్పినాక కూడా ఈ వ్యవస్థ సమాజం బలహీన వర్గాలకు ప్రత్యేకంగా బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డది. ఓకే, దీని స్వభావం ప్రధానమంత్రి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ప్రధానమంత్రిని కొన్నప్పుడు 4 డిమాండ్లు ఒప్పుకున్నాడు 5 ఏళ్ల కింద. ఒకటి, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత, ఏబిసిడి వర్గీకరణ, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, కులగణన. 3 అయిపోయినాయి, ఒక మంత్రిత్వ శాఖ పెండింగ్ ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత ఒప్పుకున్నాక జీవో తీసి మంత్రిమండలిని డిసైడ్ చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపి 2 ఏళ్ళు తిప్పలు పెట్టారు. ప్రధానమంత్రి పదే చెప్తే కూడా, అంటే అక్కడ ఉన్న ఆఫీసర్లు వ్యవస్థ అందరూ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ కూడా చూడు, ప్రధానమంత్రి హోంమంత్రి కూడా ప్రకటించాడు కులాల లెక్క, అయినప్పటికీ కూడా ఒక కాలం పెట్టలేకపోయారు. ఇప్పుడు అడిగితే మేము అన్నం ప్రకటించడం పెడతాం, ఇది ఓన్లీ ఇండ్ల లెక్కరే. ఇండ్ల లెక్క అయినా పెడితే ఏం పోయేది, ఒక కాలమే కదా అని చెప్పి తిట్టాము. తప్పనిసరి కులాల వాళ్ళ లెక్కలు తీస్తారు. అది వచ్చిన తర్వాత కులాల లెక్కలు తీయడానికి సిద్ధపడ్డాడు ప్రధానమంత్రి. అంటే అర్థం ఏమిటిది? అన్ని రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. చట్టసభలో 50% రిజర్వేషన్లు వస్తాయి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెరుగుతాయి. ఏ రంగాల్లో బీసీలకు అన్యాయం ఉందో అన్ని రంగాల్లో కూడా న్యాయం. మొన్న మీరు కూడా అంటే మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు మోదీ గారిని, ప్రధాని గారిని కలవడం కూడా జరిగింది. సో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏమైనా డిస్కషన్ చేసినా సరే? నేను మాట్లాడింది అది. ముఖ్యంగా నేను ప్రధానమంత్రిని, ఎంపీలు, ఓ 10 మంది ఎంపీలు, 10 బీసీ సంఘాల నాయకులతోటి కలవడానికి అపాయింట్మెంట్ అడిగిన. ప్రధాని పిఏకి చెప్పి కృష్ణయ్య ఓ 20-30 సార్లు కలిసిండు, అనేక సార్లు కలిసిండు. ఎప్పుడు ఒకసారి ఫ్యామిలీతోటి రమ్మని, ఈసారి ఫ్యామిలీతోటి కలవమని అని చెప్తే ఫ్యామిలీతోటి సరే అని పేర్లు పంపమంటే పంపిన వెంటనే ఒకటే రోజులు ఇచ్చాడు అపాయింట్మెంట్. ఇక నేను మళ్ళీ డెలిగేషన్ మళ్ళీ సపరేట్ అడుగుతున్నా. ఆ రోజు ఫ్యామిలీతో కలిసిన ఆయనతోటి మేము ఏం మాట్లాడినాం, బీసీల గురించే మాట్లాడినాం. ఆయన ఏమన్నారు తెలుసా? కృష్ణయ్యజీ, మీరు 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నావు, అలసిపోలేదా? ఇక నీ కొడుకు యంగ్ ఉన్నాడు, ఐఏఎస్ ఇంటర్వ్యూకి పోయిండు, సివిల్ సర్వీసు, చాలా కెపాసిటీ ఉన్నాడు, కూబత్ వాళ్ళే బలమైనోడు, ఆయనకు అప్పచెప్పి నువ్వు పార్టీ పని చూసుకో అని అన్నాడు. అంటే సరే అన్నాను. అంటే ఆయన ఒక ప్రత్యేకమైన అభిమానం నేనంటే. ఈ వర్గాల గురించి నిస్వార్థంగా నిజాయితీగా కొట్లాడుతున్నాడు, సమాజంలో మార్పు తీసుకొచ్చాడు. తెలుగు సమాజంలో మీరు ఈరోజు మార్పు కనిపిస్తుంది నా పోరాటం వల్ల. నేను పోరాడింది చదువు కోసం. పేద కులాలు చదువుకుంటేనే సమాజంలో మార్పు వస్తుంది, అభివృద్ధి అవుతుంది. అందుకోసం హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంటు, ఫ్రీ ఎడ్యుకేషన్. గుడిసెలో పుట్టినోడు కూడా ఇంజనీరింగ్ మెడిసిన్ చదవాలని పోరాడినా అది ఈరోజు సఫలమైంది. దాని రిజల్ట్ మనకు అన్నం కూడా కనిపిస్తుంది. మీరు గతం లోపల రోడ్లేసే దగ్గర, హోటళ్ళల్లో, లాడ్జులల్లో, ఏడనైనా ఇండ్లు కట్టే దగ్గర లేబర్ ఏముంటుంది? పాలమూరు, ప్రకాశం, శ్రీకాకుళం లేబరు మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పోయి చూడండి మీరు, రోడ్లేసే దగ్గర ఎవరు ఉన్నారు? బీహార్ లేబర్ ఉన్నారు. అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఎవరు ఉన్నారు? ఛత్తీస్గఢ్, బీహార్ లేబర్ ఉన్నారు. చివరకు హోటళ్ళల్లో పనిచేస్తుండ్రు, ఇళ్ళల్లో పనిచేయడానికి కూడా దొరుకుతలేరు. వాళ్ళు కూడా బీహార్, ఒరిస్సా, యూపీకి వస్తున్నారు. చివరకు పంట పొలాలను నాటేసే దగ్గర కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. అంటే మనతున్న వాళ్ళందరూ చదువుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు,
మన కంటికి కనిపించే నగ్న సత్యం. అవును, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి బీసీలకు పెట్టినటువంటి బడ్జెట్ ఇది బీసీల బడ్జెట్ కాదు, ఇది రెడ్ల బడ్జెట్. ఇదంతా కూడా బీసీలకు అన్యాయం చేసేటువంటి బడ్జెట్గానే ఇలా రేవంత్ రెడ్డి బడ్జెట్ కనబడతా ఉన్నది. కేవలం 12,500 కోట్ల రూపాయలు ఇలా బీసీలకు ఇచ్చి దీంతో ఏం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్లే 10,000 కోట్ల రూపాయల పెండింగ్లు కనబడుతున్నటువంటి ఈ దశలో కేవలం 12,000 కోట్ల రూపాయలు పెట్టి ఇలా చేతులు దుప్పుకున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా రానున్నటువంటి రోజులలో బీసీలు కూడా బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతో పాటు ఏదైతే జనగణనలో కులగణన సంబంధించిన అంశం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. అది ఖచ్చితంగా బీసీలకి మేలు చేకూర్చేలాగా మాత్రమే ఉంటుంది. రానున్నటువంటి రోజులలో బీసీల కోసం అనేక రకాలైనటువంటి చట్టసభల్లో కూడా ప్రయారిటీ ఇవ్వడానికి కోసం మాత్రమే ప్రధాని మోదీ గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా బీసీలకు సంబంధించిన విషయంలో ఒక పక్కన స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎక్కడి వరకైనా పోరాడేందుకు ఆర్ కృష్ణయ్యగా నేను ఖచ్చితంగా ముందుండి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి ఒక భావాన్ని ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.